ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఈరోజు భక్తులకు ఇవ్వబోయిన తీర్థాన్ని ఆద్య శ్రీను వచ్చి ఇవ్వకుండా చేశారు, గుర్తుందా? మీకెలా తెలుసు? మాకు తెలుస్తుంటాయి గాని చెప్పండి స్వామి, ఎందుకంత సునాయాసంగా అబద్ధం చెప్తున్నారు? భక్తులకి ఇచ్చే తీర్థంలో అసలు ఏం కలిపారు పంతులు గారు? మేమేం కలుపుతాం, నాకేం తెలీదు. పూజారి గారు, మర్యాదగా నిజం చెప్పండి. ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. ఏంటా పథకం? నిజం చెప్తున్నానమ్మా, నాకేం తెలీదు. నేను ఏ పథకాలు అమలు పరచలేదు. మీరు చేస్తుంది తప్పని మీకు తెలుసు, అందుకు మీ మనసు ఒప్పుకోవట్లేదని మాకు తెలుసు. ఎందుకు ఇంకా అబద్ధాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు? దేవుడు అన్ని చూస్తున్నాడు పంతులు గారు. నాకే పాపం తెలీదు బాబు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. అవునులే, ఇలా అడిగితే మీరెందుకు చెప్తారు? కాలం మారిపోయింది కదా. ప్రూఫ్ చూపిస్తే తప్ప ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు రామ మీకు వీడియో చూపిస్తుందన్నమాట. అందులో మీరు హెచ్డి క్వాలిటీలో చాలా బాగా కనిపిస్తున్నారన్నమాట. పంతులు గారు, దివ్యనేత్రం అంటే తెలుసుగా. ఎక్కడో ఏదో జరుగుతుంటే దివ్యనేత్రంతో చూస్తాం కదా, ఇది కూడా అలాంటిదే. దీన్ని సీసీ కెమెరా అంటారు. ఎక్కడ ఏం జరుగుతున్నా మంచి క్వాలిటీతో వీడియో తీస్తుంది. మీకు తెలియకుండా మీ గుళ్ళోనే సీసీ కెమెరాలు పెట్టించాను. ఆ వీడియో చూపిస్తాను, కొంచెం చూడండి. అరే, పూజారి గారు భలే బుక్ అయిపోయారే. పాపం, ఇలా బుక్ అవుతారని తెలియకుండా అనవసరంగా ఒట్టు కూడా వేశారు. మీ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఓటు వేయక్కర్లేదు. మీరేం చెప్పినా మేము నమ్ముతాం. ఎందుకంటే భగవంతుని సన్నిధిలో ఉంటూ నిత్యం కొలిచే పూజారి మీరు. తల్లి, తండ్రి, గురువు, దైవం తర్వాత మేం కాళ్ళు మొక్కే వ్యక్తులు మీరు. అలాంటి మీరు కూడా ఇలా అడ్డదారులు తొక్కితే ఎలా? కాలం మారింది కానీ దైవం మారదు. అలాగే మీ మీద మాకున్న నమ్మకం కూడా మారకూడదు. పశువులు గడ్డి తింటే స్వచ్ఛమైన పాలిస్తాయి. మనిషి బుద్ధి గడ్డి తింటే ఇలాంటి పాపాలే చేస్తారు. ఇప్పుడు ఇది పోలీసుల ముందు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకంటే ముందు జనాలకి చూపించాననుకోండి, మిమ్మల్ని కొట్టి చంపేస్తారు. చెప్పండి పూజారి గారు, పోలీసులకు చూపించమంటారా లేక జనాలకు చూపించమంటారా? మీ ఇష్టమే.